అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాటి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎవరంటే ఆయనంటే హిట్లర్. కానీ అలా అని చాలా కఠోరంగా స్ట్రిక్ట్గా ఉంటారంటే కానే కాదు. ఆయన నిజానికి తల్లి మనసు. ప్రేక్షకులతో ఆయనకున్నది పవిత్ర బంధం. ఈ సినిమా పేర్లని వరుస పెట్టి చెప్పేస్తే అందరికీ అర్థమైపోతుంది మనం మాట్లాడుతున్నది దర్శక దిగ్గజం, అందరికీ సుపరిచిత ఫిల్మ్ లెజెండ్ ముత్యాల సుబ్బయ్య గారి గురించి చెప్పి గురుగారిని పలకరిద్దాము. తాజాగా ఆయన తనయుడు తల్లి మనసు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం అండ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం ఎలా ఉంది అన్ని జ్ఞాపకాన్ని తోడే ప్రయత్నం చేద్దాం. సార్ సాదర వందనాలు, నమస్కారం. నమస్తే సార్, ముత్యాల సుబ్బయ్య గారు అంటే నిజంగానే సెంటిమెంట్ కింగ్. ఏమన్నా కింగ్ కాదు కానీ సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి. అది అంటే లేడీస్ క్యారెక్టరైజేషన్ అవి ఇవి ఉండడం వల్ల పేరు వచ్చింది. అంటే సాంఘికమైన అంశాలు తీసుకుని పండించి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో మీకు మీరే సాటి సార్. మీరు తీసిన సినిమాలు ఏమిటి అసలు? అంటే నాకు సినిమా ఏ సినిమా తీసినా ఏదో సంథింగ్ మోరల్ పర్పస్ లేకుండా ఏదో తీయడం అనేది ఇష్టం నాకు. అందువల్ల అలా ఇప్పటిదాకా అలా నెట్టుకొచ్చింది ఇండస్ట్రీ. ఇప్పుడు తల్లి మనసు టైటిల్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా టైటిల్ కి దగ్గరగా లేదు. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ సెంటిమెంటే. అసలు తల్లి మనసే లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు నాకు తల్లే లేదు సార్ సినిమాలో. తల్లే లేదు సినిమాలో. తల్లిళ్ళు ఉండొచ్చు కానీ తల్లి మనస్సు లేదు. ఏమంటే తల్లి మనసు వేరు, తల్లులు వేరు, రకరకాలు ఉంటారు. కానీ తల్లి మనసు అంటే డిఫరెంట్. ఎందుకలా అయిపోయింది సార్ ఇప్పుడు సినిమా? అంటే కథాంశాలే మారిపోయాయి, క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. కథాంశాలు మారడం వేరమ్మా. నేను ఇప్పుడు తల్లులు ఊయమ్మ, ఇప్పుడు మన అన్నపూర్ణమ్మ, పెద్ద కన్నమ్మ కాడి నుంచి తల్లులు ఎంతమంది మా తల్లులు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్, ఏది వెలం తల్లులు, మంచి తల్లులు అందరూ ఉన్నారు. అవును. బట్ నా తల్లి మనసు మాత్రం 100%. నేను ఆ టైటిల్ పెట్టడానికే కారణం, ప్రపంచంలో ఒక పిట్టకాడి నుంచి పక్షికాడి నుంచి ఆఖరి దేవుళ్ళ దాకా తల్లి లేని వాళ్ళు ఎవరూ లేరు. చెట్టు కూడా ఒక మొక్క చిన్న ఇతరం నాటందే చెట్టు అవ్వదు. అందువల్ల తల్లి అనేది ముఖ్యం. ప్రపంచంలోనే కాదు, అసలు మన సృష్టిలో తల్లి గొప్పది. ఆ తల్లికి యాడ్ ఏది పెట్టాలంటే తల్లి ప్రేమ అంటే తేడాలు వస్తాయి. మనసు, తల్లి మనసు, చిన్న బిడ్డ పుట్టిన కాడి నుంచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి వాడు పడే బాధలు, వాళ్ళు పెట్టే బాధలు అన్నీ అనుభవిస్తూ ఉండేది ఒక మా తల్లి. తల్లి ఒకటే. తల్లి లేని అసలు జీవే లేదు. దేవుడికే తల్లులు ఉన్నారు, మన మనుషులు దేవుడు. వాస్తవం సార్. కానీ ఈ కథాంశం అంటే ఈ స్టోరీని ఎంచుకోవాలని చెప్పి మీరు ఏమైనా సలహా ఇచ్చారా మీ అబ్బాయికి? ఆ సలహా ఇచ్చింది కాదమ్మా, సినిమా చెయ్యాలి. నేను 50 సినిమాల తర్వాత మానేశాను. వద్దు, 50 సినిమాలు చేసాం, ఇంకా ఎన్ని చేస్తాము? 50 కథలు ఎత్తికేటప్పుడే ప్రాణం మాది. 50 కథలు ఒకదానికి ఒకదాని నీకు తెలుసు. ఏది ఒకనాటి ఆరుడకరణ నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేశారు. 70 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్. హిట్లర్ చేశారు, పవిత్ర బంధము, పెళ్లి చేసుకుందాము, గోకులంలో సీత, మనసున్న మహారాజ్, ఇలాంటి ఎన్నో సినిమాలు చేశాను. ఇక 50 సినిమాలు అయిన తర్వాత నేను మానేశాను. మా పిల్లలు అప్పుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. నేను మానేసిన తర్వాత చెప్పాను మా పిల్లలు, నాన్న మీరు వచ్చేయండి, నేను చేయలేదా, ఎన్ని చేస్తాం చేయి. ఇప్పుడు మహానుభావులు దాసరి గారు 150 సినిమాలు చేశారు. ఆయన ఓర్పు చూడండి. ఆయన 150 సినిమాలు చేశారు. రాఘవేంద్ర గారు 100 దాటిపోయారు. కోదండరామిరెడ్డి గారు 100 దాటిపోయారు. రేలంగ గారు 50-70 దాకా చేశారు. ఇన్ని సినిమాలు చేశారు. అయినా నాకు 50 సినిమాలు మించి. ఇప్పుడు కథకి తేడా లేకపోతే బాగోదు. ఏదో వెరైటీగా ఉండాలా, డిఫరెంట్ సబ్జెక్టే కాకుండా దాంట్లో ఉండే మోరల్ కూడా డిఫరెంట్గా ఉండాలి. అందుకని నేను సరే మానేస్తాను రా బాబు, వచ్చేటంటే వచ్చారు. వాళ్ళు బిజినెస్లో వాళ్ళు కంప్యూటరు కమ్యూనికేషన్ అవి ఇవి చేసుకుంటున్నారు. మా అబ్బాయి ఏమో కన్సల్టేషన్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి. 2 కొడుకులు కూర్చోరు.
కూతురు పెద్దది. కూతురు మ్యారేజ్ అయిపోయి ఆయన అసిస్టెంట్ కమిషనర్, చైర్మన్ కమిషనర్గా చేసి విఆర్ఎస్ తీసుకున్నాడు. మా కూతురు, ఆయనకి 2 పిల్లలు, ఒకడు డాక్టరు, ఒక అమ్మాయి ఇప్పుడు ఏదో ట్రై చేస్తుంది ఏమన్నా. నాకు 2 పిల్లల్లో పెద్ద అబ్బాయి అనంత కిషోర్, వాడి అమ్మాయి సిటీ చేశాడు ఆస్ట్రేలియాలో, మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అద్భుతం సార్ అసలు. అది అక్కడ జాబ్ చేసి అక్కడ మ్యాక్సిమం ఒక 5-7 years చేసి దాని తర్వాత ఇక్కడ వచ్చి ఐడియాలో జాబ్ చేసి, ఐడియా కాదు టాటాలో ఐడియాలోనే చేశాడు. చేసి ఇక్కడ ప్రమోషన్ ఏజీఎం దాకా వెళ్ళాడు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దాకా వెళ్ళాడు. దాని తర్వాత ప్రమోషన్స్ అన్ని నార్త్లో పోతుంటే కానీ మనకి ఇవ్వడం లేదని మానేసి ఓన్గా వాడే ఆఫీస్ పెట్టుకున్నాడు. అలాగా వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆ పెద్ద అబ్బాయి ఏంటంటే చిన్నోడు ఇక్కడే ఉన్నాడు, వాడు కన్సల్టేషన్ పెట్టాడు. అది ఫారిన్ కంట్రీస్ పంపిస్తారు కదా స్టూడెంట్స్, అవునవునవును, అది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి వచ్చి, నాన్న 50 సినిమాలు తీసావు, ముత్యాల సుబ్బయ్య అనే పేరుతో 50 సినిమాలు తీసావు. ముత్యాల అనేది మన ఇంటి పేరు, మన ఇంటి పేరు మీద ఒక సినిమా, ఇంటి పేరు మీద కాదు, ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద ఒక సినిమా చేద్దాం నాన్న, ఒక్క సినిమా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను వద్దురా బాబు, సినిమా ఇండస్ట్రీ బాగాలేదు ఇప్పుడు. అప్పటికే తేడాలు వచ్చేసింది, ఏంటంటే రెమ్యునరేషన్ పెరిగిపోవడం, అవును, తర్వాత ఒక రకమైన డిసిప్లిన్ లేదు. ఇప్పుడు లేదా సార్ ఇండస్ట్రీలో అసలు? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు మీ టైంలో ఉందని అంటుంటారు కదా? ఆ టైంలో ఉండిందమ్మా, పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా అసలు నిర్మాత అంటే ఇదివరకు కూర్చుని ప్రతి ఒక్కటి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేయడం మొదలుకొని అన్ని. వాళ్ళు మహానుభావులమ్మ, సురేష్ మూవీస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు, అమ్మ మహానుభావులు. నాగిరెడ్డి గారి టైం నుంచి చూసుకుంటే అయితే మరి విజయవాహిని వాళ్ళు, అమ్మ విజయ ప్రొడక్షన్స్ అవన్నీ పోయి తర్వాత పోను ఆ సినిమా అనేది పత్తు కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ తప్పదు, కానీ రెమ్యునరేషన్స్ ఇవి అవి అంటూ అలా పైగా ఎందుకో నాకు సినిమా తీయడం కాదు, ప్రమోషన్ చేయడం అనేది చాలా కష్టం. సినిమా తీస్తే తీయచ్చు, కానీ బాగా ఆడించుకోవాలి, లేకపోతే ఎట్టా. అలా ఉండి నేను ఆ పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే, సరేరా నేను నాకు ఇష్టం లేదు కానీ మీరు ప్రెజర్ ఇస్తున్నారు కాబట్టి ట్రై చేద్దాం అని చెప్పి సబ్జెక్ట్కి వర్కౌట్ చేసి సబ్జెక్టు రెడీ చేసుకొని, సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత దానికి హీరోయిన్ ప్రాబ్లం. మా సినిమాలో తల్లి మనసు అంటే తల్లి హీరోయిన్ అవ్వాలి కదా, మరి తల్లి హీరోయిన్ కావాలి. తల్లి ఏ ఊరు వేయాలా? హీరోయిన్స్ దగ్గరికి పోతే మాకు ఇంత ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారండి, మేము హీరోయిన్ వేస్తాం కానీ తల్లి లేము అంటున్నారు. ఇలా తిరిగి ఆఖరి చివరికి బెంగళూరులో ఒక అమ్మాయిని పట్టుకుని, రుచిత మహాలక్ష్మి అనే ఒక అమ్మాయి, తెలుగు మాట్లాడుతుంది, బాగా మంచి ఆర్టిస్ట్ అని పేరున్నాం. అమ్మాయి ఫోటోలు చూసి మా వాళ్ళు చూశారు, ఓకే అన్నారు. ఆ అమ్మాయి సబ్జెక్ట్ అంతా రెడీ చేసేసుకున్నాం. పోయి అమ్మాయి చెప్తే ఆ అమ్మాయి ఆల్ రైట్ నేను చేస్తానండి, బట్ అంటే నేను కరెక్ట్గా అనుకున్న టైం ఇస్తే పర్వాలేదు, లేకపోతే నేను మిగతా కమిట్మెంట్స్ ఇబ్బంది అని, లేదంటే చేస్తామని ఒప్పించారు. తర్వాత మన లోకల్ ఆర్టిస్టులు అందరినీ పెట్టుకున్నాం, కమల్ కామరాజు, ఆదర్శ్, సాహిత్యం అన్ని కుర్ర మన యూత్, శుభలేఖ సుధాకర్, తర్వాత వీళ్ళందరితో కలిపి మీడియం ఒక రకంగా మొదలుపెట్టాము, తీసాము, పూర్తి చేసాము, రిలీజ్ అయింది. చాలా మంచి ట్రాక్ వచ్చింది. చూసిన వాళ్ళందరూ చాలా బాగున్నాయి అని అంటూ ఉన్నారు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అన్నీ ఇప్పుడు థియేటర్స్ అన్నీ ఈ థియేటర్స్ అయిపోయినాయి. 3 థియేటర్లు 4 థియేటర్లు ఒకే 3 స్క్రీన్లు
మల్టీప్లెక్స్ అయిపోయి మల్టీప్లెక్స్లోకి అందరూ ఆడియన్స్ రాకటమ్మా 3.5 రూపాయలు 300 250 అంటే కష్టంగా ఉంది. అందువల్ల ఏదైనా కానీ అప్పుడున్నంత హుషారుగా జనం రావడానికి 3 మల్టీప్లెక్స్లు ఉంటే 3 థియేటర్లో 3 సినిమాలు ఉంటాయి. అవును, కింద దాంట్లో ఒక సినిమా, రెండో దాంట్లో ఒక సినిమా, మూడో దాంట్లో ఒక సినిమా, పైగా టైమింగ్స్ వేరు. అవును అవును దానికి గందరగోళం. అయినా సరే మా సినిమా బాగా ఆడుతుంది, భగవంతుడి వల్ల మంచి పేరు వచ్చింది అందరికీ. అది ఇప్పుడు పరిస్థితి. మీరు చిత్ర పరిశ్రమలో ఇంత దిగ్గజంగా ఉండి మీ పిల్లలు ఎవ్వరూ కూడా చిత్ర పరిశ్రమనే వృత్తిగా ఎందుకు ఎంచుకోలేదు సార్? వాళ్ళు చదువుకుంటున్నారు కదా. అది ఇంకా అది బెటర్ అనిపించిన వాళ్ళకి. అంటే నాకు ఇష్టం లేదు. అదే 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 ఏదో పాయింట్. ఎందుకంటే వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. సినిమా అనేదమ్మా లైఫ్, సినిమా కంటే చదువు ముఖ్యం. ఎడ్యుకేషన్ లేనిదే కష్టం. పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకని వాళ్ళని మీరు బాగా చదవండి అప్పుడు సంగతి చూద్దరు అంటే పిల్లల్ని కంటిన్యూగా మెడ్రాసు, అప్పటి నుంచి మనం పుట్టింది నెల్లూరైనా షిఫ్ట్ అయింది మెడ్రాస్లో ఉన్నాం. మెడ్రాస్లో ఉండడం, మెడ్రాస్ నుంచి వాళ్ళు అక్కడే మన సత్యభామ ఆర్ఎంఎస్ కాలేజీ ఇట్లా చదివి వాళ్ళు ఇద్దరు ఆస్ట్రేలియాకి కొంత పెద్దోడు వెళ్ళాడు, తన చిన్నోడు వెళ్ళాడు, అక్కడే డిగ్రీలు చేశారు. చేసి కానీ ఇప్పుడు బాగుంది ఇలా 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 తిరిగి రావడం. అంటే తిరిగి రావడం అంటే అక్కడ జాబ్ చేశారమ్మా. అదే అదే జాబ్ చేసి మ్యాక్సిమం జాబ్ చేశారు. ఎంతకాలం నేను మానేశాను సినిమాల ఇండస్ట్రీ. మీరు రండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఓకే, మా జీవితాలు సినిమాలతో అయిపోయినాయి. 50 సినిమాల తర్వాత ఇంకా ఏం చేస్తాం వద్దు, మీరు వచ్చేయండి బాబు, అక్కడ చేసే పని అనేది ఇక్కడే చేయండి. ఇప్పుడు అక్కడ తెలిసిందేగా మీకు. 200 కిలోమీటర్లు కారు వేసుకొని వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి 200 కిలోమీటర్లు తిరిగి వస్తే కానీ జాబ్ ఉండవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత ఏదో వండుకొని సాంబారో గిమ్మారో అంత రాసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు 4 రోజులు అవి తింటారు. 4 రోజులు వారం కూడా అంతం తీసి వేడి చేసుకొని తింటాం. అంతే అంతే కదా సార్. ఇలాంటి లైఫ్ పైగా ప్రతి ఒక్కరికి వాళ్ళే చేసుకోవాలి పాపం. అవును, ఎంత ఆస్తులున్నా కూడా అక్కడ వర్కర్స్ దొరకదు కదమ్మా. అందుకని మీరు రెండో బాబు ఆడు చేసే వర్క్ ఏదో 10 రూపాయలు ఇస్తే మంచి పని మనిషి వస్తుంది, వాళ్ళు బతుకుతారు, మీరు బతుకుతారు, మీకు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను కొంచెం ప్రెజర్ ఇచ్చాను. ఓకే, వచ్చేసారు. వచ్చి ఇక్కడ జాబు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటూ నా మీద ఇది నువ్వు ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక సినిమా తీయాలి అన్నారు. సరే, ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాదని ఒక సినిమా అనుకుంటే సరే అని చెప్పి ఆ సినిమా తీయడం అయింది, రిలీజ్ అయ్యడం ఉంది, ఇప్పుడు ఆడుతూ ఉంది. డబ్బులు వస్తాయి కదా సార్? డబ్బులు ఇప్పుడే అటు తెలిసి జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటిందమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పటిలాగా బయ్యర్స్ ఇల్లు లేరు. పైగా ఇంకోటి మనం చేసింది పెద్ద సినిమా, పెద్ద ఆర్టిస్ట్తో కాదు. పెద్ద ఆర్టిస్ట్ అంటే కోట్లు పెట్టాలి, అంత స్టేజ్ మనకు లేదు. మంచి సబ్జెక్టు, ఫ్యామిలీ డ్రామా, మన బడ్జెట్లో మీరు ఇందాక అన్నట్టు 6 ఆలోపు అంతకు మించి అంటే మన వల్ల కాదు. రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, ఆర్టిస్ట్కి డైలీ పేమెంట్లు అయినాయి, కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇలాగా బడ్జెట్ దాటిపోయింది. అది ఎవరు పైగా సినిమా థియేటర్స్ అన్నీ మూసేసి అన్నీ మల్టీప్లెక్స్ అది మెయిన్ కదా. టికెట్ ధరలు కూడా అలా పెరిగిపోయాయి. మరి టికెట్ ధరలు పెరిగిపోయి ఇప్పుడు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 2-3 వేలు ఉంటే కనుక ఇప్పుడు 2-3 వేలు అంటమ్మా. ఇప్పుడు టికెట్లు 300 మినిమం. అవును, 300 అంటే ఇది మంచి థియేటర్కి వెళ్తే. కార్లు టాక్స్ ఉంటే 350 ఉంటుంది, ఇంకోటి ఇలా బలిగా అనే రేంజ్కి వెళ్ళిపోయి. పైగా ఇంకోటమ్మా, మనకు ఆ రేంజ్కి తీయాలని మన దగ్గర శక్తి లేదు, మనం చేయలేదు. కానీ ఏదో నాన్నగారి బాటలో ఒక తృప్తి, వాళ్ళు చేయాలి అన్నారు, చేసాము, రిలీజ్ అయింది, బాగా ఆడుతుంది. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ వెల్.
ఇంకా అది బాగా అందుబాటులోకి రావాలి అంటే బాగా అందుబాటులో అనేది కొంచెం ఇప్పుడు పబ్లిక్ రాలేకుంటారమ్మా. ఇప్పుడు అసలు మామూలు సింగిల్ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ రిక్షా ఎక్కేవాడు లేకపోతే ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్యామిలీ వాళ్ళు సినిమా ఎలా చూడగలరు? వాళ్ళు 70 రూపాయలకు 80 రూపాయలకు 40 రూపాయలు 40 ఆ రోజుల నుంచి లెక్కేసుకుంటే 40, 50, 100 ఆ రేంజ్లో థియేటర్కి వెళ్ళేవాళ్ళు జనం, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండేది. టీవీలు ఒకటి, టీవీలు మల్టీప్లెక్స్లో టీవీ ఐ మీన్ ఓటీటీ ఏ సినిమా 4 రోజులు ఆడాడి ఒక తర్వాత తిరిగి కాపురం మళ్ళా అమ్మగారింటికి వచ్చేసినట్టు ఓటీటీలో చూసి సంతృప్తి చెందడం ఇలాగా అయిపోయి ఆ జనం అప్పట్లాగా జనం థియేటర్కి వెళ్ళాలంటే భయం వేస్తారు. వచ్చే 2015 పక్కనే పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు కొంచెం పక్కకి అయిపోతున్నాయి. అయ్యో పెద్ద ఇక్కడమ్మా ఒకేసారి 3 సినిమాలు. అవును, ఒక్కో సినిమా. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, అందరి సినిమాలు ఒకేసారి పక్క మల్టీప్లెక్స్లో ఒకే షో, మల్టీప్లెక్స్లో 3 షోలు ఉంటాయి. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ అసలు ఆ దారి చూడలేడు. మిగతా వాళ్ళు కొంతమంది చూస్తారు, ఇలా గడిచిపోతుంది. అందువల్ల సినిమా అనే దానికి మెయిన్ కామన్ మ్యాన్ చూడకపోతే ఏంటమ్మా, ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో టీవీ ఉంటుంది. ఆ టీవీలో చూస్తారు అంతే కదా సార్. అది అలా మొత్తానికి అప్పటికిప్పటికి ఒక జనరేషన్ డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మొత్తం ఆలోచనలు అన్నిట్లో. అప్పుడు తారాగణం వాళ్ళ డైలాగులు, ఆ తీరిక స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడ కనిపించట్లే కదా సార్. మీకు ఏమనిపిస్తుంది? ఈ మధ్య మీరు సినిమాలు చూసారా? థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? సో థియేటర్కి వెళ్ళి చూడడం అంటే అమ్మా చూస్తున్నాం. డాకు మహారాజు అవన్నీ చూడలేదు. అంటే ఒకటమ్మా, మనమైనా ఏం చేస్తున్నాం, 3 సినిమాలు లేదని ఏది బాగుంది ఆ మూడిట్లో అది పర్వాలేదు అంటే దానికి వెళ్తాం. అది మనం వెళ్ళి చూస్తే మనకి తృప్తి ఉండదు. మళ్ళా దాంట్లో కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అవి పార్ట్ ఎక్కువ ఉంటుంది. డూయిట్లు అవి ఇవి హడావుడి. ఒక రకంగా ఆ సీజన్ అది హీరోలు రెమ్యునరేషన్ ఎంత పెరిగిపోయి. ఏంటి సార్ సార్ బాలు గారు పాడినప్పుడు ఆయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 3 తీసుకుంటున్నారు కొంతమంది సింగర్లు. ఇప్పుడు 3 పాటకి 10 లక్షలు 12 లక్షలు నార్మల్ అయిపోయింది. 10 లక్షల 10 కోట్లు మీరు ఎక్కడ ఉన్నారు? అంతేనా సార్? అయ్యో 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య మీరు పేపర్ చూడడం లేదా? చదువుతున్నా. అంటే అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు నేను పేపర్లో వేసారు, గుర్తుందా? అల్లు అర్జున్ గారు 300 కోట్ల సార్? 300 కోట్ల వేసారు పేపర్లో డైరెక్ట్ గా. 300 కోట్ల అంటే ఏంటి చూడండి. అంటే అది డైరెక్ట్ హీరోకి 300 కోట్లు అంటే డైరెక్టర్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు అవుతాయి? కాకపోతే ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారమ్మా. ఆ రేంజ్లో అమ్ముతున్నా అంటే వాళ్ళు బిజినెస్ లేదు ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం పిచ్చా. అది బట్ బిజినెస్ ఉంటుంది, అది బిజినెస్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటుంది. అంటే వాటి గురించి నేను మాట్లాడడం తప్పు, ఎందుకంటే నేను ఆ రేంజ్ ఉండి కాదు అసలు. అదంతా మిడిల్ క్లాస్ వ్యవహారం. మీరైనా ఎవరైనా మనం ఆ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయింది. అందువల్ల మేము ఈ సినిమా తీసుకొని ఇలా పూర్తి చేసుకొని ఉన్నాం. ఇది పరిస్థితి. కానీ మొత్తానికి సార్ మీరు అంటే అద్భుతమైన నటనని, సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకేంద్రము, నవభారతము, భారతనారి, హిట్లరు, మామగారు, పల్లాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. అవి ఏంటి ఓన్లీ డ్రామా సినిమా, డ్రామా పాటలు, మంచి రికార్డింగ్. ఆ బడ్జెట్లు వేరమ్మా. అలా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీయలేదురా బాబు అని నేను మానేసి. అదే అది సార్. సౌందర్య గారు ఎలా అయితే నటించారు,
మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటీమణి మా ఉన్నారు? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు, ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది, అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాము. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే అరా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. అసలు సౌందర్యతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను, సౌందర్యతో అందరి హీరోయిన్లతో చేశారమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు, భానుప్రియ కానీ వాళ్ళు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాకి చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్లు. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనేదానికి చిన్న సినిమాలు అన్నదానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా తేడా ఉంది.